ఆంధ్రప్రదేశ్లోని 24 జిల్లాలకు కొత్త అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. సంస్థాగతంగా బలపడాలని కమలం పార్టీ కోరుకుంటోందట. కేంద్రం ఇచ్చే నిధులపై ముమ్మర ప్రచారానికి సిద్ధం కావాలని పార్టీ పెద్దలు రాష్ట్ర నాయకత్వానికి సూచించారట. నిధుల కేటాయింపు విషయంలో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు క్రెడిట్ కొట్టేస్తున్నారు. కేంద్రం ఎన్ని నిధులు రిలీజ్ చేసినా తమ కృషి కూడా ఉందని చెప్పుకోలేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక జిల్లా అధ్యక్షులతో పాటు కార్యవర్గాన్ని కూడా నియమించి రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సహాయంపై క్షేత్రస్థాయిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని బీజేపీ భావిస్తోందట. కూటమిలో ఉంటూనే సెపరేట్గా ఎదగాలని కమలం పార్టీ గట్టిగా ప్లాన్ చేస్తోందట. దీనిపై ప్రైమ్ లైన్ స్పెషల్ స్టోరీ. ఏపీలో బలపడాలని బీజేపీ భావిస్తోంది. ఏపీలో బీజేపీ సింగిల్గా ఇప్పటి వరకు ప్రభావం చూపించిన దాఖలాలు లేవు. పొత్తు ఉంటేనే బీజేపీకి కలిసి వస్తుంది. 1999లో బీజేపీలో ఏపీలో మంచి ఊపు వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గాలి వీచింది. గ్రామాల్లో సైతం కొంతమంది యువత బీజేపీపై మొగ్గు చూపారు. సొంతంగా పోటీ చేసినట్లయితే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే పరిస్థితి ఏర్పడింది. కానీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో బీజేపీ క్యాడర్ చెల్లాచెదురైంది. 1998 లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 2 స్థానాలు కైవసం చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. కాకినాడ, రాజమండ్రి లోక్సభ స్థానాల్లో విజయం సాధించి బీజేపీ సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో చేసిన తప్పుల వలన బీజేపీకి కలిసి వచ్చింది. కాపు సామాజిక వర్గం బీజేపీకి అండగా నిలబడింది. ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన సందర్భంలో సాధించిన ఏకైక గొప్ప విజయం అదే. తర్వాత 2009లో విడిగా పోటీ చేసి పెద్దగా ప్రభావం చూపలేదు. మరలా 2019లో కూడా ఒంటరిగానే పోటీ చేసి డిపాజిట్లు సైతం కోల్పోయింది. నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ప్రత్యర్థులు హేళన చేశారు. 2014 ఎన్నికల్లో జనసేన సపోర్ట్తో టీడీపీతో కలిసి పోటీ చేసింది. 2014లో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలలో టీడీపీ, బీజేపీ భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. రెండు 2019 నాటికి జనసేన, టీడీపీ, బీజేపీతో తెగతింపులు చేసుకున్నాయి. మళ్లీ 2024 ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతో జనసేన టీడీపీతో కలిసి పోటీ చేశాయి, విజయం సాధించాయి. దీంతో పొత్తు లేనిదే ఏపీలో బీజేపీకి మనుగడ లేదని తేలిపోయింది. కానీ కేంద్రంలో 3వసారి కూడా అధికారంలోకి రావడం, ఏపీ సరిహద్దున ఉన్న ఒడిశా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో బీజేపీ బలంగా ఉండి ఏపీలో మాత్రం బలహీనంగా ఉండడంతో పార్టీ అధిష్టానం కొంత అసంతృప్తితో ఉంది. దక్షిణాన కర్ణాటక, తెలంగాణ తర్వాత బీజేపీ బలపడే అవకాశం ఎక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రానే. దీంతో ఏపీలో ఒంటరిగా ఎదగాలని భావిస్తోంది. ఒకవైపు కూటమిలో ఉంటూనే ఒంటరిగా ఎదగాలని కోరుకుంటోంది. దీనికి సంబంధించి వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా జిల్లా అధ్యక్షులను పూర్తిస్థాయిలో నియమించి గ్రామాన కేంద్రం ఇస్తున్న నిధులపై ప్రచారం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 24 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. ఆంధ్ర జనానికి మతం కన్నా కులం ముఖ్యంగా ఉంటుంది. ఇప్పటికే 3 ప్రాంతీయ పార్టీలు 3 ప్రధాన కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఒంటరిగా ఎదగాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న వ్యవహారమని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కేంద్రం నుంచి ఏపీకి నిధులు భారీగా వస్తున్నందున దీన్ని బాగా ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తోంది బీజేపీ. మరోవైపు ఏపీలో కూడా మతం ఆధారంగా రాజకీయాలు చేయడానికి బీజేపీ పూనుకుంది. దీనికి సంఘ్ పరివార్ శంఖం పూరించింది. ఇటీవల కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ సభకు సుమారు 3 లక్షల మంది హిందుత్వవాదులు హాజరయ్యారు. ఏపీలో అంతలా హిందుత్వ నినాదం మారుమ్రోగడం ఇదే తొలిసారి. అయితే ఈ సభకు పార్టీలకు సంబంధం లేకుండా హిందుత్వవాదులు వచ్చారనే వాదన కూడా ఉంది. అన్ని పార్టీల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, అభిమానులు వచ్చిన వారిలో ఉన్నారు. ఏది ఏమైనా ఈ సభతో ఏపీలో కూడా హిందుత్వ భావజాలం బలంగానే ఉందని తెలియజేసినట్టు పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఇంకా బలం పుంజుకోవాలని గట్టిగా కోరుకుంటోంది. ఏపీలో ఎన్డీఏ పాలన రాగానే హిందుత్వ సభ నిర్వహించాలనే ఆలోచనకు
విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్లు వచ్చాయి. ఇందుకు బీజేపీ కూడా తన సహకారాన్ని అందించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో జనాన్ని సమీకరించి ఏపీలో సభ నిర్వహిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా సభ సాగుతుందని భావించింది. ఇక్కడ సభ నిర్వహించడానికి పరోక్షంగా ఏపీ ప్రభుత్వం కూడా సహకరించింది. దీంతో సభా కార్యక్రమాలు సజావుగా సాగాయి. సభా వేదిక ఎరుపు, కాషాయ రంగు వస్త్రాలతో నిండిపోయింది. దీంతో ఎంతో మంది పీఠాధిపతులు రావడంతో వారితో వచ్చేవారంతా ఈ రకమైన వస్త్రాలు ధరించి వచ్చారు. సభకు హాజరైన బీజేపీ నాయకులు మాత్రం తమ పార్టీ రంగులు మాత్రమే ధరించి రావడం విశేషంగా చెప్పొచ్చు. మరోవైపు బీజేపీతో, ముఖ్యంగా ప్రధాని మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో సఖ్యతతో ఉంటున్నారు. తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్షభూని హిందుత్వ సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేనికైనా సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేన బలంగా ఉంటే ఏపీలో బీజేపీ ఒంటరిగా ఎదగడం కష్టమే. ఇంతకాలం టీడీపీ నీడలో కొనసాగిన బీజేపీ ఇకనైనా ఒంటరిగా ఎదగాలని కోరుకుంటోంది. ఏపీలో బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. ఈసారి ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం ఎక్కువ భాగం కూటమికే సపోర్ట్ చేసింది. కూటమి అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో పవన్ కళ్యాణ్ పై నమ్మకం కుదిరి కాపు సామాజిక వర్గం ఎక్కువ శాతం ప్రస్తుతం జనసేనతో ర్యాలీ అవుతుంది. టీడీపీకి కమ సామాజిక వర్గమే మొదటి నుంచి అండాదండా. వైసీపీకి రెడ్లుతో పాటు పాత కాంగ్రెస్లో ఉన్న కొన్ని వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీ ఒంటరిగా ఎలా ఎదుగుతుందనేది పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో కమలదళం వ్యూహాలు ఎలా ఉంటాయో.